రైట్ వెల్కమ్ టు మహా న్యూస్. మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్. జనసేన పార్టీ 7వ తేదీన జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులని ప్రకటించబోతూ ఉంది. 7వ తేదీ ఏదైతే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 19 ఎమ్మెల్యే స్థానాలని 3 ఎంపీ స్థానాలను కూడా ప్రకటించబోతూ ఉన్నారు. ఇప్పుడే అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్. ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 7వ తేదీన 19 అసెంబ్లీ స్థానాలను 3 ఎంపీ స్థానాలను కూడా ప్రకటించబోతున్నారు. గత 5 రోజులుగా జరిగినటువంటి కసరత్తు, అక్కడ ఉన్నటువంటి అనేక సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి బలాబలాలన్నిటినీ కూడా పరిశీలించుకొని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క వారి సంబంధించి వారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాలని సమీక్షించుకొని వారికి సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ ఇవ్వటం జరిగింది. రేపు 7వ తారీఖున అంటే ఎల్లుండి 7వ తేదీన ఇది కన్ఫర్మ్ చేశారు. 7వ తేదీన 19 ఎమ్మెల్యే స్థానాలని 3 ఎంపీ స్థానాలని ప్రకటించబోతున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 స్థానాలు రావటం జరిగింది. 24 స్థానాలలో ఇప్పటికే 5 స్థానాలని ప్రకటించారు. 5 స్థానాలలో ప్రకటించినటువంటి వాటిలో నెల్లిమర్ల మాధవి, అలాగే రాజానగరం బొత్తుల రామకృష్ణ, అనకాపల్లి కొణతల రామకృష్ణ, అట్లాగే కాకినాడ పంతం నానాజీ, తెనాలి నాదెండ్ల మనోహర్, ఈ 5 స్థానాలని ప్రకటించారు. ఇక 19 స్థానాలని రేపు ఎల్లుండు 7వ తేదీన ప్రకటించబోతున్నారు, బుధవారం రోజున. అయితే ఈ ప్రకటనకు సంబంధించి ఇప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎవరెవరు ఉన్నారు ఆశావహులు, ఎవరెవరు లిస్టు ఫైనల్ అవుతుంది, ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి. అయితే ఈ లిస్టులో ఇప్పటివరకు చూసినటువంటి వాటికి సంబంధించి వివరాలను మరికొద్ది సేపట్లో మనము తెలియజేయబోతున్నాము. అయితే మిగిలినటువంటి వాటిలో ఎంపీ అభ్యర్థులు కూడా ఎవరు అనేటువంటిది కూడా ఆల్మోస్ట్ ఒక కంక్లూషన్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే జనసేన పార్టీ అంటే వేగంగా అడుగులు వేయటానికి గల కారణం, ఎప్పుడైతే ప్రకటన చేసిన తర్వాత అనేక సమీక్షలు, అభ్యర్థుల యొక్క బలాబలాలు, అక్కడ వారితో ఉన్నటువంటి సమీకరణాలు, అక్కడ గెలుపు ఓటములన్నిటినీ కూడా పరిశీలించి ఎవరైతే ప్రత్యర్థి పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీల అభ్యర్థి, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి శక్తి, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థి యొక్క శక్తిని అన్నిటినీ కూడా పరిశీలన చేసి వీటికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు కోర్ టీం కూడా ఈ సమీకరణాలలో లేదా వీటికి సంబంధించినటువంటి అంశాలలో అనేక రివ్యూస్ కంప్లీట్ చేశారు. చాలామంది అభ్యర్థులను కూడా మాట్లాడటం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి 7వ తేదీన లిస్టుని ప్రకటించబోతున్నారు. 7వ తేదీన 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 3 ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ అంశానికి సంబంధించినంత వరకు ఏదైతే అజిత్ గారు కూడా రెడీగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా 57 స్థానాలని ప్రకటించాల్సి ఉన్నది. 57 స్థానాలకి ఇప్పటికీ వారు 94 స్థానాలని జనసేన తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇంకా 57 స్థానాలను ప్రకటించాలి. 57 స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనుక పొత్తులోకి కనుక వస్తే, భారతీయ జనతా పార్టీ కనుక ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిస్తే, లేక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్డీఏతో కనుక కలిస్తే అక్కడ వారు కొన్ని సీట్లని భారతీయ జనతా పార్టీకి షేర్ చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి సీట్లని తెలుగుదేశం పార్టీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే 7వ తారీఖు తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుందా లేదా అనేటువంటి దాంట్లో మరికొంత ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. 7వ తారీఖు కూడా ఒక లిస్టు తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చెప్తూ ఉన్నారు. ఒక లిస్టు అంటే దాదాపు 57లో 25 స్థానాలని కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించవచ్చు అనేది కూడా ఇప్పుడు బ్రేకింగ్ అందుతూ ఉన్నటువంటి అంశం. ఏదైనా జనసేన పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు రేపు 7వ తేదీన 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని, 3 ఎంపీ అభ్యర్థులని ప్రకటించబోతున్నారు. ఎంపీ అభ్యర్థులు కనుక మనం చూసినట్లయితే ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఒకటి చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా కాకినాడకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా బందర్ మచిలీపట్నం సంబంధించినటువంటిది ఈ 3 ఎంపీ స్థానాలు అనుకుంటూ ఉన్నారు.
ఎక్కడైతే ఇప్పటికే వీటి స్థానాల విషయంలో ఇప్పటికీ కాకినాడకు సంబంధించి ఎవరైతే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తారో అని చెప్తున్నారు. పిఠాపురము పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో కాకినాడ నుంచి కూడా ఎవరైతే ఉదయ్ ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నారు, ఉదయ్ కాకినాడ నుంచి ఎంపీఐగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బందర్ సంబంధించి మచిలీపట్నంకు సంబంధించినంత వరకు బాలశౌరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తాను జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో చేరినటువంటి బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కేటాయించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక అనకాపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి అనేకమైనటువంటి వ్యూహాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి సమీకరణాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారని చెప్పారు. నాగబాబుకు సంబంధించినంత వరకు కొంత ముందుగా స్పీడ్గా వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని వాటిని అధ్యయనం చేసిన తర్వాత నాగబాబు గారు అనకాపల్లి నుంచి పోటీలో ఉంటారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. కారణం అనకాపల్లి అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగ్ ఉండటం, అదేవిధంగా అనకాపల్లికి సంబంధించినంత వరకు అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ పాలిటిక్స్, అక్కడ ఉన్నటువంటి సమీకరణాలన్నింటినీ కూడా పరిశీలించిన మీదట ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అక్కడ ఏ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉంటారనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అనకాపల్లి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బైరా దిలీప్ పేరు బలంగా వినిపించింది. అయితే బైరా దిలీప్ ప్రస్తుతం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో కలవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వారి దగ్గర నుంచి కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక ఆమోదించి పవన్ కళ్యాణ్ గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అక్కడ బైరా దిలీప్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక మిగిలినటువంటి అసెంబ్లీ స్థానాల విషయంలో అనేకమైనటువంటి రివ్యూలు చేసిన తర్వాత, సర్వేలు చేసిన తర్వాత, అభ్యర్థులకు సంబంధించినంత వరకు వారి సమీకరణాలు చూసిన తర్వాత వారి లిస్టుని ప్రకటించబోతూ ఉన్నారు. చాలామంది ఆశావహులు కోరినప్పటికీ, చాలా సీట్ల విషయంలో చాలామంది పడుతున్నప్పటికీ, చాలామంది మాకు కూడా పార్టీలో జనసేన పార్టీలో కష్టపడ్డాము, మాకు స్థానాలు కావాలంటే మాకు స్థానాలు కావాలని అనేక మంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే గెలుపే లక్ష్యంగా, ఎవరైతే పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి అనుభవం, పార్టీ కోసం కష్టపడినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఆర్థిక బలము, అక్కడ వైసీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులని బలంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి, అదే తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకోగలిగి వెళ్ళగలిగినటువంటి అభ్యర్థి, ఈ అన్ని అంశాలని కూడా సమీకరణాలను కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశీలించిన మీదట ఆ లిస్ట్ని ఫైనల్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రకటించబోయేటువంటి లిస్టులో చాలా సమీకరణాలు, అంటే జనసేన పార్టీని చట్టసభలలో, ఇటు అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్లో, ఇటు ఢిల్లీలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో, రెండిటిలో కూడా జనసేన పార్టీ జెండాని రెపరెపలాడించాలి, జనసేన పార్టీని జెండాని ముందు అసెంబ్లీ పార్లమెంట్లో నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో, అనేటువంటి ఉద్దేశంతో తాను అడుగులు వేస్తూ ఉన్నారు. మొన్న చెప్పినటువంటి అంశం, ఇటుక పేర్చి గోడని నిర్మిస్తున్నాము, దృఢమైనటువంటి బలమైనటువంటి గోడని నిర్మిస్తున్నాము అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు ఇటుక పేరుస్తూ ఉన్నారు. 24 ఇటుకలు, 3 ఏదైతే పిల్లర్స్, కాంక్రీట్ పిల్లర్స్ని నిర్మిస్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే 24 మంది గెలిపిస్తే అసెంబ్లీలోకి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి జనసేన పార్టీ అభ్యర్థులు వెళతారు. 3 గెలిపిస్తే పార్లమెంటులో 140 కోట్ల మంది ప్రజానీకాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం 3 పార్లమెంటు సభ్యులకు కూడా పార్లమెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక సమీకరణాలని చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తారు అని అందరూ కూడా ఊహించారు. చివరికి మనం కూడా అనేక సందర్భాల్లో భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారని భావించాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం భీమవరం కంటే కూడా పిఠాపురం వెళ్ళటం ద్వారా,
అక్కడ ఉన్నటువంటి 3 అసెంబ్లీ సీట్లతో పాటు కాకినాడ పార్లమెంటు సీటును కూడా గెలిపించుకునేటువంటి బాధ్యతని తాను భుజస్కంధాల మీద వేసుకొని మిగిలినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కూడా గెలిపించేటువంటి బాధ్యతని తాను తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి విషయంలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తారని తెలవటంతో తెలిసిన వెంటనే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వంగా గీతని మార్చి అక్కడ ముద్రగడ పద్మనాభాన్ని దించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తుంది అనేటువంటి అనేక వార్తలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరి అందుకు ముద్రగడ్డ పద్మనాభం గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి సిద్ధమవుతారా, లేదా ఇది ఓన్లీ ప్రచారం మాత్రమేనా, లేక ఏదైతే సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి సామాజిక వర్గం కోసమే నేను ఉన్నాను, బ్రతికి ఉన్నాను, పోరాటం చేస్తున్నాను అని చెప్పినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి సామాజిక వర్గానికి అండగా సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తారా, లేక వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొడతారా అనేటువంటిది చూడాలి. అయితే ఇప్పటికే పిఠాపురంలో ఎవరైతే పిఠాపురం మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎంవివిఎస్ వర్మ ఇప్పటికే ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనే వర్మ చేసినటువంటి ప్రకటన అత్యంత కీలకమైనటువంటి అంశం. సరే, ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారా ఆన్ ది రికార్డ్ మాట్లాడారా అనేటువంటిది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తే నేను రాజకీయంగా పోటీలో నుంచి తప్పుకుంటాను, పవన్ కళ్యాణ్ గారి కోసం వారు నామినేషన్ వేసిన దగ్గర నుంచి అత్యధిక మెజారిటీలో ఇప్పటి వరకు పిఠాపురంలో రానటువంటి మెజారిటీని తెప్పించేటువంటి బాధ్యత, ఇప్పటి వరకు రాష్ట్రంలో రానటువంటి మెజారిటీని, ఏ అభ్యర్థికి రానటువంటి మెజారిటీని తెప్పించేటువంటి బాధ్యత, పులివెందులలో రానటువంటి మెజారిటీని, కుప్పంలో రానటువంటి మెజారిటీని పవన్ కళ్యాణ్ గారికి తెప్పించేటువంటి బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను, నామినేషన్ వేస్తే చాలు ఒక పెద్ద మెజారిటీతో గెలిపిస్తాను అనే విధంగా వర్మ కామెంట్స్ చేశారు, వర్మ చెప్పారు అనేటువంటిది చర్చ జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకా ఎవరికి ఈ సీటు జనసేన పార్టీ కానీ లేదా ఎవరికి ఇచ్చినా సరే తాను ఇండిపెండెంట్గా నిలబడతాను, ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తానని కూడా వర్మ ఇప్పటికే అనేక సందర్భాల్లో కామెంట్స్ చేసినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేకమైనటువంటి రాజకీయ సమీకరణాలు మారుస్తూ వస్తున్నారు. ఎక్కడైతే భీమవరం అయినట్లయితే అనేక సమీకరణాలు మారుస్తున్నారు, పిఠాపురం అయితే అనేక సమీకరణాలు మారుస్తున్నారు. మరి ఇప్పటికే గతంలో 2 చోట్ల ఓడించాము. ఈసారి గనక పవన్ కళ్యాణ్ గారిని గనక ఓడిస్తే ఇక జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉండరు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు కదుపుతూ ఉన్నారు, వ్యూహ ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు, రాజకీయ చదరంగాన్ని ఆడుతూ ఉన్నారు. కానీ మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునేందుకోసం, పవన్ కళ్యాణ్ గారిని చట్టసభలో అత్యంత క్రియాశీలకమైనటువంటి బాధ్యతల్లో చూసేందుకు, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేసేందుకు వారందరూ కూడా ఈసారి కార్మోనుకులు అవుతూ ఉన్నారు. మరి ఈసారి జరగబోతున్నటువంటి యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక రాజకీయ గెలుపు ఓటముల కోసం ఒక యుద్ధం జరగబోతుంది. కాకపోతే వారు పులివెందుల్లో పోటీ చేస్తారు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓడించటం కోసం గతంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. అదేవిధంగా అనేక రాజకీయ కుయుక్తులు కూడా ఆ రోజు పన్నేరు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. మరి ఈసారి ఎటువంటి వ్యూహాలని, ఎటువంటి వాటిని ప్రదర్శించబోతున్నారు అనేటువంటిది కూడా చూడాలి.